1.46 లక్షల సిఎస్ఆర్ నిధులతో డి యాక్షన్ అడిక్షన్ సెంటర్ పోస్ట్ మార్టం బిల్డింగ్ ఆదివారం ఉదయం మాజీ మంత్రి వర్యులు స్థానిక శాసనసభ్యులు శ్రీ కొనతాల రామకృష్ణ గారు మరియు అనకాపల్లి సీఎం రమేష్, అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు, రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ శ్రీ సీఎం రమేష్ చేతుల మీదుగా భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా సభను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ సర్వవేగంగా అభివృద్ధి చెందుతున్న అనకాపల్లిలో జిల్లా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా అధునాతన భవనాలతో పాటు ఎంఆర్ఐ స్కాన్ వంటి సదుపాయాలతో అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. ఈ అభివృద్ధిలో భాగంగా తన నిధుల నుంచి అధిక సంఖ్యలో ఇక్కడ డబ్బు ఖర్చు చేయడం జరుగుతుందని, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా తీర్చిదిద్దేందుకు అన్ని విభాగాలకు ప్రత్యేక డాక్టర్లు నియమించడం జరిగిందన్నారు. అలాగే స్థానిక ఆనంద్ సభ్యులు కొనతాల రామకృష్ణ, మాజీ మంత్రి వర్యులు మాట్లాడుతూ ఇప్పటికే 200 పడకల హాస్పిటళ్లను 400 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. ఇప్పటికే 5 కోట్ల రూపాయలతో సిటీ స్కాన్ ఏర్పాటు చేశామని, రక్తనిధికి ప్లాస్మా మిషన్లు ఏర్పాటు చేశామని, అవి త్వరలోనే అందుబాటులోకి వచ్చి ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, దాడి రత్నాకర్, మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగజగదీష్, గవర కార్పొరేషన్ చైర్మన్ మల్లా సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. జిల్లా ఆసుపత్రిలో కొత్తగా 3 సెంటర్స్ ప్రారంభించడానికి సుమారు 1,40 లక్షల రూపాయలతో నిధులిచ్చి అతి తక్కువ టైంలో నిధులిచ్చిన ఆర్హెచ్ మెకనీసిత కంపెనీ వారికి, ఎంపీ గారికి, ముఖ్యంగా ఈ ప్రభుత్వం వచ్చాక, కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ ప్రభుత్వ హాస్పిటల్ రూపురేఖలే పూర్తిగా మార్చాలనేటువంటి ఆలోచనతోనే మొదలు. మనకు అనకాపల్లి జిల్లా అభివృద్ధిలోనే కాదు ఆరోగ్యంలో కూడా ముందు ఉండాలి. మన జిల్లాలో దాదాపు 300 నుంచి 400 ఇండస్ట్రీస్, చిన్న దగ్గర నుంచి పెద్ద ఇండస్ట్రీస్, మల్టీనేషనల్ ఇండస్ట్రీస్ కూడా ఉన్నాయి. మొన్ననే ఢిల్లీలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారు ఇదే నాకు ఒక టార్గెట్ ఇచ్చారు. మీరు దాదాపు 100 కోట్లు పెట్టి జిల్లాలో పెండింగ్ వర్క్స్ అన్ని ఏమున్నాయో సిఎస్ఆర్ ద్వారా అవన్నీ కూడా కంప్లీట్ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. దాని ముందుగానే కలెక్టర్ గారు మన మీటింగ్లో ఉన్నప్పుడు కానీ ప్రతిసారి కూడా ఈ ప్రతి ఒక్క ఇండస్ట్రీ ఏదో ఒక స్కూల్ కానీ, ఒక హాస్పిటల్ కానీ, లేదా పబ్లిక్కి సంబంధించిన ఒక కార్యక్రమం తీసుకోవాలని చెప్పేసి వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తాం. దానికి వాళ్ళని ఒప్పించడానికి కూడా మన అధికారుల సహకారం తీసుకొని తప్పకుండా, ఎందుకంటే ఇక్కడ ఆ ఇండస్ట్రీ మళ్ళీ మనం అందరం కూర్చొని ఇక్కడ దానికి కూడా ఇనాగరేషన్ చేసే విధంగా చేస్తాము. అలా అదేవిధంగా కలెక్టర్ గారు మనకు నిజంగా ఇక్కడ ఉండే కలెక్టర్ కానీ, జాగ్రత్తలు కానీ, ఆర్టీఓ కానీ, ఇక్కడ ఉండే డాక్టర్స్ కానీ అందరూ కూడా జిల్లాలో ఒక రెస్పాన్సిబిలిటీగా